భారత్ సమ్మిట్కి హైదరాబాద్ వేదిక కావడం మంచి పరిణామమని, ప్రపంచంలోనే సవాలుగా మారిన అనేక సమస్యలకు ఈ వేదిక పరిష్కారం చూపుతుందని, సమానత్వం, న్యాయం, శాంతి చర్చ జరుగుతుందని, కాంగ్రెస్ భావజాలానికి దగ్గరకు ఉన్న అందరికీ ఈ సమ్మిట్కి ఆహ్వానించడం జరిగిందని, భారత్ సమ్మిట్తో రైసింగ్ తెలంగాణ ప్రమోట్ అవుతుందని అంటున్న ఎమ్మెల్సీ దంకి దయాకర్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో భారత్ సమ్మిట్ 2025 జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లకు సంబంధించి కూడా ఈ సమ్మిట్ని నిర్వహిస్తుంది. దీంట్లో ప్రధానంగా 100 దేశాలకు పైగా కూడా దీంట్లో 450కి పైన ప్రతినిధులు పాల్గొంటూ ఉన్నారు. సోషల్ జస్టిస్ కావచ్చు, యూత్ జస్టిస్ కావచ్చు, ఇది అంశాలపైన ఇప్పుడు ఏదైతే సమ్మిట్ జరుగుతాం ఇదే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు ఎమ్మెల్సీ అర్థంకి ప్రధానంగా సామాజిక న్యాయం అనే మూల సూత్రాల ఈరోజు పెద్ద ఎత్తున సమ్మిట్ జరగబోతూ ఉంది. ఇక ఏ అంశాలపైన ఈ సమ్మిట్ జరగబోతుంది, ప్రధానంగా హైదరాబాద్లో ఈ సమ్మిట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశమే సామాజిక న్యాయం అనేది అన్ని రంగాల్లో ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ విధానం ఉంది. భారత రాజ్యాంగమే సామాజిక న్యాయ పునాదుల మీద ఉంది. కాబట్టి సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అనేది కాంగ్రెస్ పార్టీ అంతఃసూత్రంగా ప్రతి కార్యక్రమంలో ఉంటుంది. మా యాత్రలు ఉన్నా కూడా న్యాయ యాత్ర అని చెప్పేసి ప్రతి సందర్భంలో మీరు చూసి ఉంటారు. కాబట్టి ఈ ప్రతినిధులతో అంతర్జాతీయంగా ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశంతో జస్టిస్ బేస్డ్ డిస్కషన్స్ అన్నీ కూడా ఉంటాయి. దాంట్లో అన్ని రకాల ఆలోచనలు చేస్తాం. నాలెడ్జ్ షేరింగ్తో పాటు వ్యాపార సంబంధమైన అంశాలతో పాటు ఇతరత్ర ఏ విధంగా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, తద్వారా జాతీయ ఐక్యత తీసుకురావచ్చు, అవన్నీ కూడా దీంట్లో చర్చకు వస్తాయి. ప్రధానంగా ఇప్పుడు సంబంధించి హైదరాబాద్ డిక్లరేషన్ కూడా ఈరోజు ప్రసంగించబోతా ఉన్నారు. రాహుల్ గాంధీ రాబోతున్నారు, ఖర్గే రాబోతున్నారు. అంటే హైదరాబాద్కి ప్రత్యేకంగా ఎలా ఉండబోతుంది డిక్లరేషన్? ఇక్కడ మా ప్రభుత్వం ఉండడం ఒకటి, ఇక్కడ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నాం. బీసీ బిల్ తీసుకొచ్చినాం, ఎస్సీ కేటగరైజేషన్ తీసుకొచ్చినాం. ఇప్పుడు కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈరోజు సన్నబియ్యం లాంటి కార్యక్రమాలు ప్రతి కార్యాచరణలో ఒక సోషల్ జస్టిస్ యాంగిల్ మనకు కనబడుతుంది. కాబట్టి ఇది ఒక మాస్టర్ పీస్గా తెలంగాణను ఇప్పుడు దేశానికి కాదు ప్రపంచానికి కూడా చూపించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. డెఫినెట్గా దీంతో మరింత తెలంగాణ యొక్క ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు హైదరాబాద్కి సంబంధించి ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఏదైతే సంబంధించిన మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నీ జరుగుతూ ఉన్న క్రమం కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మొన్న జపాన్ పర్యటన, వారం రోజులు సీఎం జపాన్ పర్యటన చేశారు. భారీ పెట్టుబడులు వచ్చాయి. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది? అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం చాలా అందరికంటే ముందున్నది. డెఫినెట్గా మీరు చూస్తారు ఈ 2 సంవత్సరాల్లో పెట్టుబడులు రాకడే కాదు, పని కూడా ఏ విధంగా మీరు డెవలప్మెంట్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు గమనిస్తారు. డెఫినెట్గా నాకు తెలిసి ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేటే కాదు, ది ఫాస్టెస్ట్ పొటెన్షియల్ స్టేట్గా కూడా ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా ప్రపంచ పటంలో తెలంగాణ, హైదరాబాద్ చాలా ఇండికేటర్గా ఉన్నది. కాబట్టి దీంతో మరింత బూస్టప్ వస్తుందని మేము అనుకుంటున్నాం. రైట్. ఈ సమ్మిట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పటంలో నిలిచిపోతూ ఉన్నది. ఇక అన్ని సామాజిక సమకాలీన అంశాలపైన కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఒకవైపు నెహ్రూ ఆలోచన విధానంతో ఈ సమ్మిట్ జరగబోతూ ఉన్నది. దీంట్లో ప్రధానంగా సోషల్ జస్టిస్ కావచ్చు, యూత్ జస్టిస్ కావచ్చు, ఇంకా అన్ని అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. ప్రతినిధులకు వివరించడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న సమకాలీన అంశాలు కావచ్చు, తెలంగాణ భౌగోళిక వ్యాపార స్థితిగతుల అంశాలపైన కూడా ఈ సమ్మిట్లో ఆ చర్చకు వస్తాయి. దీంతో భారీ పెట్టుబడులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయని కూడా ఎమ్మెల్సీ దయాకర్ చైర్పర్సన్ మనోజ్తో కలిసి ANI న్యూస్ హైదరాబాద్ హరీష్.